హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఫ్రెండ్స్, నేను ఎవరో మీకు తెలిసే ఉంటుంది. నేహాశ్రీ బిల్డర్స్ ఇన్ తెలుగు వీడియోస్ అని కన్స్ట్రక్షన్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని వీడియోలు ఇంతకుముందు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను నా ఫ్రెండ్ వెంకటనారాయణ ఇద్దరం కలిసి ఒక న్యూ విల్లా ఒకటి కన్స్ట్రక్ట్ చేశాము. దాని డీటెయిల్స్ అన్ని మీకు తెలియజేస్తాను. అలాగే మీరు ఎవరన్నా కొత్తగా విల్లా తీసుకోవాలి, లేదంటే ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలి, అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది లొకేషన్ వచ్చి హైదరాబాద్ ఇస్నాపూర్ బాలాజీ హిల్స్ హెచ్ఎండిఏ లేఅవుట్లో 150 స్క్వేర్ యార్డ్లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది వెస్ట్ ఫేస్ 30 ఫీట్ రోడ్తో ఉంది. అయితే ఈ విల్లా గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. చూడండి, దానికంటే ముందు ఈ విల్లా లొకేషన్ మొత్తం మీకు ఎలా ఉంది, ఈ విల్లా ఎలివేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి మీకు ఒక వీడియో చూపెడతాము. ఫ్రెండ్స్, ఈ విల్లా ఫ్రంట్ ఎలివేషన్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఈ విల్లాని ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే కనుక పూర్తి వీడియోని చూడండి. మీరు ఎక్కడైనా వీడియోని స్కిప్ చేసినట్లయితే దీంట్లో చెప్పిన డీటెయిల్స్ అనేది మీకు అర్థం కాదు. అలాగే ఓన్గా న్యూ కన్స్ట్రక్షన్స్ ఎవరైనా చేయించుకోవాలనుకున్నా కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కన్స్ట్రక్షన్ చేయించడానికి కావాల్సిన నాలెడ్జ్ కూడా ఈ వీడియోలో దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మొత్తం ఈ పార్ట్లో మొత్తం మనకి న్యాచురల్ స్టోన్, గ్రే కలర్ న్యాచురల్ స్టోన్ అనేది ఉపయోగించడం జరిగింది. అలాగే మనం ఎలివేషన్లో కలర్ చూసుకున్నట్లయితే ఏషియన్ ఎపెక్స్ కలర్ అనేది వేయడం జరిగింది. చూడండి, ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ తోటి క్రీమ్ కలర్ కూడా వేయడం జరిగింది. దానివల్ల మన విల్లాకి మంచి లుక్ రావడం అనేది జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే 2 గేట్లు ఇవ్వడం జరిగింది. ఒక గేట్ ఏమో వెహికల్స్ మనం మూవ్ చేసుకోవడానికి, అలాగే రెండో గేట్లు అనేది మనం లోనికి బయటికి నడిచి వెళ్ళడానికి వీలుగా చిన్న గేట్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం గ్రిల్ ఇచ్చి ఒక చిన్న గార్డెన్ లా తయారు చేయడం జరిగింది. దీనివల్ల కూడా మీకు మంచి లుక్ అనేది రావడం జరిగింది. చూసుకుంటే ఇక్కడ గ్రిల్ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు మొత్తం నేచురల్ స్టోన్ అనేది ఉపయోగించడం జరిగింది. అలాగే మీరు కార్ పార్కింగ్ మనకి ఆల్రెడీ ఉంది. లేదు కార్ పార్కింగ్ చేసుకుంటాం బయట అంటే కూడా ఈ ప్లేస్లో మీరు కార్ పార్క్ చేసుకోవచ్చు. లేదు కార్ పార్క్ అనేది లాన్ చేసుకున్నట్లయితే ఈ ప్లేస్లో మీరు వెహికల్స్ ఏమన్నా ఉంటే కూడా మొత్తం పార్క్ చేసుకునే వీలుగా ఉంటుంది. ఈ ర్యాంప్ చూడండి, ర్యాంప్ కూడా మొత్తం మనకి కార్ దిగే విధంగా మంచి న్యూ డిజైన్తో చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం 5 స్టెప్స్ పెట్టడం జరిగింది. ఈ విధంగా మనం ఫస్ట్ కుడికాలి పెట్టి కనుక మనం వెళ్ళినట్లయితే మన ఇంట్లో కూడా మనం ఫస్ట్ కుడికాలు పెట్టి వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ వస్తాము. కార్ పార్కింగ్ సైజ్ వచ్చి మీకు 11 feet 3 inches ఇంటూ 14 feetగా ఉంది. ఈ సైజులో మీకు మినిమం సైజ్ కార్లన్నీ ఈ పార్కింగ్లో మీకు వచ్చేస్తాయి. లేదు మీరు కార్ కానీ బయట పార్క్ చేసుకున్నట్లయితే మీకు లోన ఒక 7 to 8 వెహికల్స్, స్కూటీస్ కానీ బైక్స్ కానీ పెట్టుకునే వీలుగా మీకు ఈ పార్కింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనది వెస్ట్ ఫేస్ కాబట్టి మనకి వెస్ట్ సైడ్ మెయిన్ డోర్ పెట్టడం జరిగింది. ఈ మెయిన్ డోర్కి కూడా చూడండి, పైన ఈ రైట్ సైడ్లో మంచి డిజైన్ పెట్టాము. ఈ డిజైన్కి మంచి గ్లాసెస్ ఇంకా పాలిష్ కూడా చేస్తాము. అది ఫైనల్ వర్క్ ఉంది. ఇంకా అలాగే ఇక్కడ చూడండి, లోన బయట ఆల్ డ్రాప్స్ పెట్టాము. లోన బయట కూడా హెవీ ఆల్ డ్రాప్స్ పెట్టడం వల్ల మంచి సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, యూరోపా లాక్ కూడా ఒకటి ఉంటుంది. దీనికి కూడా లోన బయట లాక్ ఉంటుంది. లోన కూడా లాక్ ఎందుకు అంటున్నామంటే లోన ఇలాగా చేయి పెట్టి నాబి సిస్టమ్ అంటే తిప్పి లాక్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే లోన కూడా లాక్ వేసి మీరు ఎక్కడ లోన్ పెట్టుకున్నట్లయితే సేఫ్గా ఉంటుంది. అలాగే మీకు ఫుల్ సెక్యూరిటీతో ఈ డోర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మొత్తం ఈ 3 సైడ్లు కూడా మొత్తం బీడింగ్ కూడా మంచి బీడింగ్ కూడా ఇచ్చాము. చూడండి, మొత్తం మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకి నేచురల్ స్టోన్ అనేది ఇచ్చాము. నేచురల్ స్టోన్ ఇవ్వడం వల్ల చూడండి మంచి ప్రీమియం లుక్ అనేది వచ్చింది. ఈ డోర్కి ఇంత హై లుక్ వచ్చిందంటే దానికి కారణం ఈ నేచురల్ స్టోన్, ఈ ప్రీమియం క్వాలిటీ స్టోనే మీకు మెయిన్ డోర్కి ఇంత హై లుక్ రావడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో రాయల్ ప్లే వేసాం మనం. రాయల్ ప్లే వేయడం వల్ల మీకు ఈ గోడ కాంబినేషన్ తోటి మంచి లుక్ కూడా వస్తుంది. పోతే ఇక్కడ చూడండి, మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన విండో ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇది మొత్తం గ్రీన్ టెక్ యూపీవీసీ మనం 90 సిరీస్తో తీసుకున్నాము. దీనివల్ల మంచి స్ట్రెంత్ కూడా ఉంటుంది. యూపీవీసీ అనేది 90 సిరీస్ వాడడం వల్ల మనకి మంచి స్ట్రెంత్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, గ్లాసెస్ కూడా మనకి గ్రే గ్లాసెస్ వాడాము. లోన్కి బయటికి కనబడవు. దానివల్ల కూడా మీకు లోన్ బెడ్రూమ్లో ఎవరైనా ఉన్నా బయట నుంచి చూసే అవకాశం కూడా ఉండదు. చూడండి, ఇక్కడ చూడండి ఒక బోర్డు కూడా ఇచ్చాము మనం. ఈ బోర్డు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి యాంకర్ ప్యాంటర్ స్విచ్చెస్ వాడాము మనము. అలాగే ఇక్కడ ఒక పవర్ సాకెట్ ఉంది. మీ ఛార్జింగ్ వెహికల్స్ ఏమైనా ఉంటే కూడా మీరు పెట్టుకునే వీలుగా కూడా ఇక్కడ పవర్ కూడా ఉంటుంది. లేదు మీరు బయట ఏదైనా లైటింగ్ పెట్టుకుంటామంటే కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్విచ్చెస్ అన్నీ ఇక్కడ బయట మన 5 watt లైట్స్ పెట్టాం కదా, వాటి కంట్రోల్ కూడా ఉంటుంది. గేట్ లైట్ కంట్రోల్ కూడా ఇక్కడ ఉంటుంది. పోతే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ ముందు ఒక స్టెప్ కూడా పెట్టాము. అది కూడా మొత్తం గ్రనైట్. పోతే పార్కింగ్ కూడా చూడండి, మొత్తం మీకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి రఫ్ గ్రానైట్ వాడాము. రఫ్ గ్రానైట్ వాడడం వల్ల కార్ ఎక్కేటప్పుడు టైర్కి మంచి గ్రిప్గా కూడా ఉంటుంది. ఇక్కడ చూసారుగా మొత్తం పార్కింగ్ ఇంత లుక్ రావడానికి గల కారణం మెయిన్ గ్రానైట్ అండ్ స్టోన్స్. అలాగే పైన సీలింగ్ చూడండి, సీలింగ్ కూడా చూపించండి. సీలింగ్ కూడా చూసుకున్నట్లయితే మొత్తం జిప్సం బోర్డుతో మనం
ఈ సీలింగ్ న్యూ డిజైన్ చేపించడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, మీకు ప్రీమియం లుక్ అనేది వచ్చింది. విప్రో 15 వాట్ లైట్స్ కూడా మనం వాడాము. మొత్తం కాన్సెప్ట్ రూఫ్ లైట్స్ అండ్ ప్రొఫైల్ లైట్స్ కూడా ఇక్కడ మనం పెట్టాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మీటర్ కూడా ఉంటుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ వేసుకునేటప్పుడు అక్కడ నుంచి కనెక్షన్ పెట్టిన వీలుగా పైప్స్ కూడా మనం పెట్టడం జరిగింది. అలాగే ఈ మీటర్ పక్కన మీటర్స్ కూడా ఫ్యూచర్లో మీటర్ పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్విచ్ బోర్డు ఇచ్చాం మనం. ఈ స్విచ్ బోర్డు కూడా మొత్తం ఈ లైట్లన్నీ కనెక్షన్స్కి సంబంధించిన స్విచ్ బోర్డు. అలాగే ఇక్కడ ఒక రెగ్యులేటర్ కూడా ఇచ్చాము. మధ్యలో మీరు ఫ్యాన్ పెట్టుకుంటే కూడా మీకు వీలుగా ఉంటుంది. మీరు కార్ పార్క్ చేసుకోము, వెహికల్స్ ఏం పెట్టుకోమంటే కూడా మీరు ఇక్కడ చేసుకొని మొత్తం అందరూ కూర్చొని మాట్లాడుకునే వీలుగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం హాల్లోకి వెళ్తున్నాం. హాల్లోకి వెళ్ళిన తర్వాత హాల్ సైజు అండ్ మీకు లోన్ ఏమేమి మెటీరియల్ యూజ్ చేసాం అనేది కూడా చూపెడతాము. హాల్ సైజ్ వచ్చి మీకు 10.6 ఇంచెస్గా అలాగే 23 ఫీట్గా ఉంటుంది. మనది వెస్ట్ ఫేస్ కాబట్టి వెస్ట్ ఫేస్ ఒక మెయిన్ డోర్ ఉంది. వెస్ట్ ఫేస్ ఆపోజిట్ కూడా ఇంకో డోర్ పెట్టాము ఈస్ట్ ఫేస్లోని. ఎందుకు అంటే మనకి ఈస్ట్ ఫేస్లో డోర్ పెట్టడం వల్ల మనకి 100% వాస్తు కూడా ఉంటుందని మనం ఈస్ట్ ఫేస్ కూడా ఒక డోర్ పెట్టాము. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్లోనే మనకి 2 విండోలు పెట్టాము. 4x4 సైజు 2 విండోలు పెట్టాము. దానివల్ల ఏంటంటే మనకి లోన గాలి బయటికి లోనికి వెళ్ళడానికి మంచి వీలుగా ఉంటుంది. మెష్ డోర్ కూడా పెట్టాము. అలాగే గ్రీన్ టెక్ 90 సిరీస్ మొత్తం 4x4 సైజు మనం వాడాము. అలాగే ఇక్కడ చూడండి 10 mm స్క్వేర్ యార్డ్ తోటి మొత్తం గ్రిల్ కూడా ఫుల్ సెక్యూరిటీతో మనం పెట్టాము. దీనివల్ల కూడా మీకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది విండోకి కూడా. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే పైన కూడా ఒక వెంటిలేటర్ ఇచ్చాము చూడండి. వెంటిలేటర్ ఏంటంటే మనకి విండోస్ అండ్ డోర్స్ అన్ని మొత్తం క్లోజ్ చేసుకున్నప్పుడు గాలి కూడా లోనికి బయటకు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అందుకోసం ఒక వెంటిలేటర్ కూడా ఇచ్చాము. పోతే ఇక్కడ చూడండి దేవుడి రూమ్ కోసం ఒక ప్రొవిజన్ ఇచ్చాము. మొత్తం క్రియాన్జా బ్రాండ్ అయ్యి 2 mm స్పేసెస్ తోటి ఈ టైల్స్ చేయడం వల్ల మనకి హాల్కి మంచి లుక్ అనేది వచ్చింది. ఒకసారి చూపించండి అక్కడి నుంచి ఇక్కడ దాకా. మొత్తం 2 mm స్పేసెస్ తోటి మనం క్రియాన్జా బ్రాండ్ మనం వాడడం వల్ల హాల్కి మంచి లుక్ వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుంచి మనం పార్టీషన్ వాల్ ఒకటి తీసుకొని కబోర్డ్తో కనుక పార్టీషన్ వాల్ ఒకటి చేయించుకున్నట్లయితే ఎల్ షేప్లో మీకు సోఫా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఒక సోఫా లేదంటే ఒక దివాన్ కాట్ వేసుకోవడానికి కూడా మీకు వీలు ఉంటుంది. మీరు ఇక్కడ సోఫా మీద కూర్చొని ఇక్కడ కానీ మీరు చూసినట్లయితే టీవీ పెట్టుకోవడానికి కూడా మీకు ప్రొవిజన్ ఉంటుంది. ఈ టీవీ కూడా మీకు మొత్తం కబోర్డ్తో చేసుకున్నట్లయితే మీకు 70 ఇంచెస్ టీవీ దాకా ఆల్మోస్ట్ కూడా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే టీవీకి కావాల్సిన పవర్ పాయింట్స్ ఇంకా కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్ కూడా మనం ముందే పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ బోర్డు ఇక్కడ ఇచ్చాము. పవర్ సంబంధించిన మెయిన్ బోర్డు మొత్తం ఇక్కడికి వచ్చింది మనకి. ఈ మెయిన్ బోర్డు కూడా మనకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రాబ్లం అయిందంటే ఆన్ ఆఫ్ చేసుకునే వీలుగా కూడా ఉంటుంది. పోతే ఇక్కడ చూడండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి యాంకర్ ప్యాంటో స్విచ్చెస్ కూడా ఇక్కడ పెట్టాము. ఈ మొత్తం హాల్కి సంబంధించిన లైట్స్ అన్నీ ఇక్కడ కంట్రోల్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కూడా ఇంకో బోర్డు ఇచ్చాము. దీనికి సంబంధించిన కంట్రోల్స్ కూడా మొత్తం ఇక్కడ హాల్కి సంబంధించిన కంట్రోల్స్ కూడా మొత్తం ఇక్కడ ఉంటాయి. అలాగే సీలింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి సీలింగ్ చూడండి. ఓకే ఇక్కడ చూడండి, ఈ బోర్డులో కూడా మీకు 2 ఫ్యాన్కి సంబంధించిన కంట్రోల్స్ కూడా ఇక్కడ రెగ్యులేటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఒక రెగ్యులేటర్ కూడా మనం ఇవ్వడం జరిగింది ఆ బోర్డులో కూడా. అలాగే పైన చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ బ్రాండ్ తోటి మొత్తం మీకు రూఫ్ లైట్, పింక్ కలర్ రూఫ్ లైటు, ఈ సెంటర్లో మీకు వచ్చి వామ్ కలర్ తోటి రూఫ్ లైట్ ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం హాల్లోని 15 వాట్ లైట్స్ కూడా మనకి 6 లైట్లు పెట్టడం వల్ల మనకి హాల్కి మంచి లుక్ అనేది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి మొత్తం ఓపెన్ కిచెన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఓపెన్ కిచెన్లో ఒకసారి సైజ్ చెప్తాను చూడండి. మీకు ఇట్లా 8.5 x 8 ఫీట్గా మీకు కిచెన్ ఉంటుంది. ఈ చూడండి మీకు మొత్తం గ్రనైట్ కూడా మంచి బ్లాక్ గ్రనైట్ కూడా వేసాము. 4-way స్టవ్ కూడా పెట్టుకునే వీలు ఉంటుంది. ఇక్కడ చూడండి దాని పక్కనే మీకు ఇక్కడ షింక్ కూడా న్యూ మోడల్ షింక్ కూడా ఇచ్చాము. అలాగే చూడండి మంచి హై క్వాలిటీ ట్యాప్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పవర్ పాయింట్ ఉంది చూడండి. ఇది మీకు ఏంటంటే యాక్వాగార్డ్ పెట్టుకునే వీలుగా వాటర్ పాయింట్ అండ్ పవర్ పాయింట్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకున్నట్లయితే మీకు పవర్ పాయింట్ కూడా అక్కడ ఉంటుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కాదు లేదు మేము ఇక్కడ చిమ్నీ పెట్టుకుంటామంటే ఒక డోర్ క్లోజ్ చేసి చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు. ఈ స్టవ్ పైన చిమ్నీ పెట్టుకునే వీలు కూడా ఉంటుంది. అలాగే టైల్స్ కూడా చూసారా, మొత్తం హైలుక్ టైల్స్ కూడా వేసాము. ఈ టైల్స్ కూడా మంచి బ్రాండెడ్ టైల్స్ ఇవి మీకు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి స్విచ్చెస్ అన్ని వచ్చినాయి. ఇక్కడ పవర్ సాకెట్స్ కూడా 2 ఇవ్వడం జరిగింది. ఈ పవర్ సాకెట్స్ కూడా మీకు ఏంటంటే ఒకటి ఓవెన్ పెట్టుకోవడానికి, ఇంకోటి మిక్సర్ పెట్టుకోవడానికి పెట్టుకునే వీలు ఉంటుంది. ఇక్కడ కూడా 2 పాయింట్స్ ఇచ్చాం మనం. ఒకటి గ్రైండర్ పెట్టుకోవడానికి, ఒకటి ఫ్రిడ్జ్ పెట్టుకునే వీలుగా. 6 ఫీట్ హైట్ ప్రయోజనంతో ఫ్రిడ్జ్ వస్తుంది. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా ఉంటే కూడా మీరు పెట్టుకోవచ్చు. మీకు అడ్డం లేకుండా ఒక కార్నర్కి పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి మీకు కిచెన్కి సంబంధించిన సామాన్ మొత్తం పెట్టుకునేందుకు సెల్ఫ్ కూడా ఇచ్చాము. అలాగే సజ్జా ఉంది. సజ్జా పైన కూడా మీరు పాత సామాన్ కానీ ఇంకా ఉపయోగించిన సామాన్లు అంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి లో రూఫ్ కూడా మీకు 8 x
6.5 లో రూఫ్ వచ్చింది. ఇంత పెద్ద లో రూఫ్ ఉండడం వల్ల మీకు పాత సామాన్లు ఏమైనా ఉంటే మొత్తం దాని మీద వేసుకొని మీరు అవసరమైనప్పుడు తీసుకునే వీలు కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ కింద మొత్తం కబోర్డ్ వర్క్ చేసుకొని మీరు ఇంకెక్కడన్నా కబోర్డ్స్ కావాలంటే చేసుకున్నట్లయితే మొత్తం మీకు మోడల్ కిచెన్గా తయారైపోతుంది. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చినట్లయితే హాల్లో నుంచి మళ్ళీ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూము. దీని సైజ్ వచ్చి మీకు 11.5 ఇంటూ 12.3గా ఉంటుంది. ఇందులో మీకు ఏంటంటే సెంట్రల్లో కింగ్ సైజ్ బెడ్ వేసుకునే వీలుగా మీకు ఉంటుంది. అలాగే చూడండి ఇక్కడ రైట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే సెల్ఫ్లో మీరు అన్ని మీకు సంబంధించిన వస్తువులు పెట్టుకునే వీలుగా సెల్ఫ్ కూడా ఉంది. లేదు మీ దగ్గర ఏదైనా ఒక బీరువా ఉంది అనుకుంటే బీరువా పెట్టుకునే ప్రొవిజన్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మీరు ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్ టాయిలెట్ ఒకటి ఉంది. ఇక్కడ చూసినట్లయితే మీకు 6.5 ఇంటూ 4 ఫీట్గా మీకు ఉంటుంది బాత్రూమ్ సైజు. వెస్ట్రన్ కూడా ఒకటి పెట్టాము. మొత్తం వెస్ట్రన్ ఇక్కడ చూడండి వాష్ బేసిన్ కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ పైన ఒక వెంటిలేటర్ కూడా ఉంటుంది. వెంటిలేటర్లో మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకునే వీలు కూడా ఉంటుంది. అక్కడ పవర్ పాయింట్ కూడా పెట్టాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే గీజర్ కూడా ఒకటి పెట్టాము. గీజర్ కూడా మీకు పెట్టుకున్నట్లయితే ఇక్కడ మీకు ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ఫా సెట్, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు వాల్ మిక్చరు, ఇవన్నీ కూడా 5 years వారంటీ తోటి మైటాప్ బ్రాండ్ 5 years వారంటీ తోటి మనకి ఇవన్నీ వస్తున్నాయి. మొత్తం హై క్వాలిటీ బ్రాండెడ్ ఉన్నాయి. టైల్స్ కూడా చూడండి మంచి న్యూ లుక్ అనేది వచ్చింది. ఆ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక సాకెట్ పెట్టడం జరిగింది. ఏసీ ప్రొవిజన్ కూడా మీకు వెనక్కి పెట్టుకున్నట్లయితే బయట కంప్రెషర్ పెట్టుకొని ఇటు సైడ్ ఏసీ పెట్టుకున్నట్లయితే మీకు మొత్తం మొత్తం బెడ్రూమ్కి కవర్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 2-way స్విచ్చెస్ కూడా పెట్టాము. 2-way స్విచ్చెస్ అనేది ఇక్కడ మీరు బెడ్ వేసుకున్న తర్వాత 2-way స్విచ్చెస్ అనేది మీకు ఆన్ ఆఫ్ చేసుకునే బెడ్ నుంచి ఆన్ ఆఫ్ చేసుకునే విధంగా ఇక్కడ ఉంటుంది. అలాగే ఒకవేళ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఛార్జింగ్ పాయింట్, ఫ్యాన్కి సంబంధించిన డిమ్మర్ కూడా ఇక్కడ ఉంది. రెగ్యులేటర్ కూడా ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. రెగ్యులేటర్ కూడా ఇక్కడ ఏంటంటే ఇది మీకు 2 సాకెట్లు ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు ఒక ల్యాప్టాప్ కోసం ఒక టేబుల్ వేసుకున్నట్లయితే ల్యాప్టాప్ పెట్టుకునే ప్రొవిజన్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి నెట్ కనెక్షన్స్ కూడా అన్ని ఇచ్చాము. అలాగే విండో ఇక్కడ 4x4 విండో ఇది ఒకటి చెప్పాను కదా మీకు మెయిన్ ఎలివేషన్ నుంచి కనబడుతుంది. సెకండ్ ఇక్కడ ఒక 4x4 విండో ఉండడం వల్ల 2 విండోలు ఉండడం వల్ల మీ బెడ్రూమ్లో మంచి గాలి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి ఈ రైట్ సైడ్ మనం రాయల్ ప్లేతో డిజైన్ కూడా చేసాము వాల్ ఒకటి. దీనివల్ల మంచి లుక్ అనేది వస్తుంది. పోతే మీకు ఇక్కడ ఈ కలర్స్ కూడా మీకు గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ పెట్టడం వల్ల బెడ్రూమ్కి మంచి లుక్ అనేది వచ్చింది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే బాత్రూమ్ సంబంధించిన డోర్ అనేది మొత్తం WPVC తోటి మనం పెట్టాము. ఇది కూడా WPVCతో మనం పెట్టాము. దానివల్ల ఏమవుతుందంటే మీకు వాటర్కి ఎంత తడిసినా కానీ, వాటర్ అంతా మీకు లాంగ్ స్టాక్ ఉన్నా కానీ వీటి మీద పడినా కానీ మీకు ఏ మాత్రం పుచ్చడం కానీ లేదంటే డ్యామేజ్ అవడం అనేది జరగదు. మొత్తం ఫుల్ హై క్వాలిటీ అన్నీ వాడాము. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పవర్ సాకెట్ కూడా ఇచ్చాము మనం. అలాగే బాత్రూంలో కూడా పవర్ సాకెట్ ఇచ్చాము. ఏదైనా ట్రిమ్మర్ కానీ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఒక పవర్ సాకెట్ కూడా బాత్రూంలో కూడా ఉంది. మీరు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వేసుకున్నట్లయితే డ్రెస్సింగ్ టేబుల్ సంబంధించి కూడా ఒక పవర్ పాయింట్ ఇచ్చాము. మీరు లైటింగ్స్ ఏమైనా పెట్టుకునే వీలుగా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు ఇది ఒక స్విచ్ బోర్డు ఇక్కడ పెట్టాము. ఈ స్విచ్ బోర్డులో నుంచి కూడా మీకు అన్ని కంట్రోల్స్ అనేవి ఉంటాయి. 2-way స్విచ్చెస్ కూడా ఇక్కడ ఉంటాయి. బెడ్ లైట్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ వేసుకునే వీలుగా స్విచ్ బోర్డు ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ మీ పైన చూసుకున్నట్లయితే మళ్ళీ జిప్సన్ షీట్ తోటి మొత్తం ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేసాం. ఒకసారి చూపించండి పైన మొత్తం. ఇప్పుడు 10 watt లైట్స్ 4 పెట్టాము. దానివల్ల మనకి బెడ్రూమ్కి మంచి లుక్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బెడ్రూమ్ డోర్కి సంబంధించిన డోర్ కూడా మేము మొత్తం ప్రీమియం క్వాలిటీ ఇచ్చాం అనమాట. మొత్తం ఏంటంటే డెకలం షీట్ తోటి తయారు చేయించిన డోర్స్ అనమాట ఇవి. ఇలా ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా మీకు డెకలం షీట్ అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు లాంగ్ లైఫ్ అనేది ఉంది. అలాగే ఇక్కడ చూడండి దీని బెడ్రూమ్కి కూడా సిలిండర్ లాక్స్ అనేది పెట్టడం జరిగింది. సిలిండర్ లాక్స్ పెట్టడం వల్ల చూడండి మంచి లుక్ అనేది వచ్చింది. మీకు లోన్ నుంచి బయట నుంచి మీరు కంట్రోల్ చేసుకునే విధంగా ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు యూజ్ చేయడం తెలియని వాళ్ళకి కూడా మళ్ళీ లోన్ ఇంకా సపరేట్గా ఒకటి వాచ్ కూడా పెట్టాము. ఒకవేళ తెలియని వాళ్ళు దీన్ని ఫస్ట్ ఎయిడ్ తెలియని వాళ్ళు ఉంటే ఇది కూడా ఉపయోగపడుతుంది మీకు. అలా ఇక్కడ నుంచి మీరు ఇలాగా స్ట్రైట్గా వచ్చినట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చి మీకు 11.5 ఇంటూ 10 ఫీట్గా ఉంటుంది. ఇక్కడ మీకు కింగ్ సైజ్ బెడ్ వేసుకునే వీలు కూడా ఇక్కడ వస్తుంది మీకు ఉంటుంది. అలా ఇక్కడ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో మీకు సెల్ఫ్స్ కూడా ఉన్నాయి మీకు సంబంధించిన సామాన్యం పెట్టుకోవడానికి. అలాగే సజ్జ పైన కూడా మీరు కబోర్డ్ చేసుకున్నట్లయితే మంచి లుక్ అనేది వస్తుంది. పైన చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఏసీ పెట్టుకునే ప్రొవిజన్ కూడా ఇచ్చాము. ఏసీ పెట్టుకున్నట్లయితే బ్యాక్ సైడ్ నుంచి మనం సౌత్ సైడ్లోని మనం కంప్రెసర్ కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక విండో కూడా ఒకటి వచ్చింది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి.
దీంట్లో కూడా మన చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాము. సేమ్ మీరు అక్కడ చూసారు కదా, అలాగే వెస్ట్రన్ ఒకటి, అలాగే మనకి వాష్ బేసిన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి వాల్ మిక్సర్ ఒకటి ఉంటుంది, పైన షవరు. ఇవన్నీ మీకు ఆల్రెడీ పక్కన చెప్పే కదా బాత్రూంలో సేమ్ అదే క్వాలిటీ తోటి సిరా బ్రాండ్ తోటి మై ట్యాప్స్ మొత్తం 5 years వారంటీ తోటి వచ్చినాయి. అలాగే ఆల్ఫా సెట్ ఒకటి పెట్టాము, మంచి న్యూ డిజైన్ తోటి హెల్స్ కూడా వేసాం మనం. ఇంకా మనకి పవర్ పాయింట్ కూడా ఒకటి ఇచ్చాము. మీరు ఒక చిన్న సైజు ఒక గీజర్ పెట్టుకున్నట్టయితే ఇక్కడ కూడా మీకు ప్రొవిజన్ ఇచ్చాము. అలాగే ఇక్కడ మీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకునే పాయింట్ కూడా ఒకటి ఉంటుంది మీకు. ఇక్కడ మీకు వెంటిలేటర్ కూడా ఒకటి వచ్చింది. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చినట్లయితే సేమ్ మనం ఇందా చెప్పాం కదా అక్కడ దానిలాగే మొత్తం డబ్ల్యూపీవీసీ తోటి మొత్తం డోర్ ఫ్రేమ్ అండ్ డోర్ కూడా డబ్ల్యూపీవీసీ తోటి మనం చేయించాము. దానివల్ల మీకు దీని మీద ఎంత వాటర్ పడినా కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒకవేళ మీరు బెడ్ కానీ జరిపి కానీ ఇక్కడ ఒక టేబుల్ వేసుకున్నట్టయితే ఇక్కడ కూడా ల్యాప్టాప్ పెట్టుకునే ప్రయోజనం కూడా మీకు ఉంటుంది. అలాగే దానికి సంబంధించి స్విచ్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఇచ్చాము. అలాగే ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా మీకు రూఫ్ లైట్ 10 watts లైట్స్ 4 ఇచ్చాము. అలాగే మొత్తం న్యూ డిజైన్ కూడా చేసాము. దీనిపైన కబోర్డ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇదంతా కబోర్డ్ చేసుకుంటే కూడా మంచి హై లుక్ అనేది వస్తుంది. చూసుకున్నట్లయితే స్విచ్ బోర్డ్ కూడా ఒకటి వచ్చింది మనకి, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి మనకి యాంకర్ ప్యాంట్ స్విచెస్ కూడా వచ్చినాయి కదా. ఇక్కడ చూడండి ఒక సాకెట్ ఇచ్చాము. అలాగే రెగ్యులేటర్, ఫ్యాన్ సంబంధించిన రెగ్యులేటర్ ఒకటి వచ్చింది. ఇక్కడ బెడ్ లైట్ సంబంధించిన స్విచెస్ మొత్తం రూమ్ సంబంధించిన కంట్రోల్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి మీకు. అలాగే ఇక్కడ మీరు లో రూఫ్ ఉంది, ఇక్కడ చూడండి డోర్ సాకెట్స్ దగ్గర ఏంటంటే మీకు ఇన్వర్టర్ పెట్టుకునే ప్రయోజనం ఉంటుంది. ఆ పైన కానీ మీరు ఇన్వర్టర్ పెట్టుకున్నట్లయితే నా కనెక్షన్స్ మొత్తం అక్కడ ఉన్నాయి, అక్కడ నుంచి మీకు ఇన్వర్టర్ కనెక్షన్ కూడా అయిపోతుంది. అలాగే ఇటు సైడ్ సపరేట్గా ఒక వాల్కి కూడా కలర్ చేంజ్ చేసాము, దానివల్ల కూడా మంచి లుక్ అనేది వచ్చింది రూమ్కి. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చినట్లయితే మళ్ళీ మనం హాల్లోకి వచ్చి ఇలా మనం బయటకు వెళ్ళి మళ్ళీ మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పాం కదా 3.5 feet గల్లీ అని అనుకున్నాం కదా మనం ఇందాక. ఈ 3.5 గల్లీ గురించి కూడా చెప్తాను చూడండి. 3.5 గల్లీలోంచి మనం ఇలా స్ట్రైట్గా లాన్కి వచ్చి ఇలా మీరు నార్త్ ఫేస్ నుంచి ఈస్ట్ ఫేస్కి వచ్చినట్లయితే ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్లో మనం 500 feet బోర్ వేయడం జరిగింది. దీంట్లో మీకు 1.5 inch దాకా మనకి వాటర్ వస్తున్నాయి. మనకి ఎప్పుడు వాటర్ ప్రాబ్లం అనేది రాలేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వాష్ ఏరియా కోసం వాష్ ఏరియాలో ఒక పవర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు ఒకవేళ వాషింగ్ మిషన్ పెట్టుకుంటే ఇక్కడ వీలుగా పవర్ పాయింట్ అండ్ ట్యాప్ కూడా ఇచ్చాము. దీనికి 2-way కనెక్షన్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి బోర్ నుంచి వచ్చే వాటర్ నుంచి కూడా ఒక కనెక్షన్ ఒకటి ఇచ్చాము. అలాగే ఇక్కడికి వచ్చినట్లయితే మనకి వాటర్ సంప్ కూడా ఒకటి పెట్టాము. మనం వాటర్ సంప్ కూడా మనకి 3000 లీటర్ పైన మనకి పట్టే విధంగా ఒక వాటర్ సంప్ పెట్టాము. ఇట్లండి ఒకసారి ఈ సంప్లో చూడండి మనకి కనెక్షన్స్ కూడా ఉన్నాయి. బోర్ వాటర్ లోన్కి రావడానికి, అలాగే నల్ల కనెక్షన్స్ కూడా రావడానికి కూడా లేదు. సమ్మర్సిబుల్ మీరు మోటార్ పెట్టుకుంటానంటే పెట్టుకునే వీలుగా కూడా పవర్ పాయింట్ కూడా ఇచ్చాము. బోర్కి సంబంధించిన ఆన్ ఆఫ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఒకవేళ మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆన్ ఆఫ్ అనేది కూడా లాన్ కంట్రోల్ కూడా ఒకటి ఇచ్చాము బోరు సంబంధించిన బోర్డుకి. అలాగే చెప్పాను కదా ఇందాక ఈస్ట్ సైడ్ డోర్ ఇచ్చామని ఇందాక హాల్లో నుంచి చూపించాను కదా, ఇది ఈస్ట్ సైడ్ నుంచి డోర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి మనకి మన సంపులో నీళ్ళు పైకి పంపించడానికి కావాల్సిన విధంగా ట్యాంక్కి వెళ్ళడానికి ఇక్కడ కనెక్షన్ పెట్టడం జరిగింది. అలాగే పవర్ పాయింట్ కూడా ఒకటి ఇచ్చాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే దీని కింద ఒకవేళ మీరు వాషింగ్ మిషన్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఇక్కడ పవర్ పాయింట్ ఇచ్చాము. అలాగే దాని కింద వాటర్ కనెక్షన్ పెట్టుకునే వాటర్ పాయింట్ కూడా ఒకటి ఇచ్చాము. అక్కడ నుంచి మీరు ఇలా వచ్చినట్లయితే మనకి 2 bedroomలు 2 అటాచ్ బాత్రూమ్లు ఉన్నాయి కదా, అందుకే ఇక్కడ ఒక కామన్ టాయిలెట్, ఒక స్మాల్ కామన్ టాయిలెట్ ఒకటి ఇచ్చాము. ఇక్కడ చూడండి ఈ స్మాల్ టాయిలెట్లో కూడా మీకు ఇండియన్ పెట్టడం జరిగింది. మీ ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారు, లేదు బయట నుంచి ఎవరైనా వచ్చారు, లేదు డ్రైవర్ ఉన్నాడు, పని మనిషి ఉన్నది, ఎవరైనా ఉన్నారంటే మెట్ల కింద బాత్రూమ్ వాడుకునే విధంగా కూడా మనం ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి సౌత్ సైడ్ గల్లీ కూడా 2 feet గల్లీ పెట్టాం మనం. ఒకసారి చూపించండి. ఈ గల్లీలో మీరు బట్టలు ఆరేసుకునే విధంగా మీకు ఈ గల్లీ కూడా ఉంటుంది. అలాగే డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా ఆ చివరి నుంచి మొత్తం మనం తీసుకొచ్చి ఈస్ట్ ఫేస్ నుంచి నార్త్ సైడ్లో నుంచి మనం బయటకు తీసుకొని డ్రైనేజ్ కనెక్షన్లు అన్నీ వెళ్ళాము. అలాగే ఇక్కడ చెప్పాను కదా స్టెప్స్ చూసుకున్నట్లయితే మొత్తం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి మళ్ళీ గ్రనైట్ వేసాము. ఇక్కడ ఇది కూడా మొత్తం రఫ్ గ్రనైట్. చూడండి మీకు మంచి లుక్ అనేది కనబడుతుంది. అలా ఎస్ఎస్ స్టీల్ రైలింగ్ కూడా పెట్టాం మనం. ఈ రైలింగ్ కూడా మీకు మంచి లుక్ అనేది వచ్చింది. సహజంగా అందరూ 3 లేదంటే 4 లేదా 4 పైపులు వేస్తారు. మనం 1, 2, 3, 4, 5 పైపులు వేయడం జరిగింది. దీనివల్ల మంచి స్ట్రాంగ్గా కూడా మీకు రైలింగ్ కూడా ఉంటుంది. అలా మీరు పైకి వచ్చినట్లయితే హెడ్రూమ్ దగ్గర ఒక స్విచ్ బోర్డు పెట్టాము. అలాగే బయట ఒక లైట్ పెట్టాము. ఇక్కడ ఒక పవర్ పాయింట్ కూడా ఉంటుంది. మీకు లైటింగ్ పెట్టుకోవాలంటే వీలుగా ఇక్కడ ప్లగ్ కూడా ఉంటుంది. అలాగే చూడండి డోర్ ఒకటి పెట్టాము. డోర్కి కూడా మనకి మొత్తం ఒక
షీట్ వేయడం జరిగింది. ఎందుకంటే బయట నుంచి వర్షం వస్తే డోర్ పాడవకుండా మీకు షీట్ కూడా పెట్టాము. దీనివల్ల కూడా మీకు నీళ్లు దాని మీద పడినట్లయితే డోర్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలా మళ్ళీ మీరు ఇట్లా ఇక్కడ పైకి వచ్చినట్లయితే ఇదంతా మెట్లకు సంబంధించిన హెడ్ రూమ్ ఇది. ఇక్కడ నుంచి ఈ కార్నర్లో మనం ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చాము. ఎందుకంటే మొత్తం మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో పైన ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే కూడా వీలుగా ఉండేలాగా ఒక వాష్ బేసిన్ ఇచ్చాము. అలాగే వాష్ ఏరియా కూడా పెట్టాము. ఇక్కడ ఏమైనా మీరు బట్టలు ఉతుక్కోవాలి, పైన ఆరేసుకోవాలంటే వీలుగా కూడా ఒక వాష్ ఏరియా పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు ఇటు సైడ్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ప్రిన్స్ బ్రాండ్ తోటి ఒక 1000 లీటర్ వాటర్ ట్యాంక్ పెట్టాము. ఒకవేళ మీకు కావాలి ఇంకో వాటర్ ట్యాంక్ అంటే కూడా పెట్టుకునే ప్రయోజనం కూడా ఇక్కడ ఉంది. అలాగే దీని కింద ఉన్న ఖాళీ ఉంది కదా, ఈ ఇటు సైడ్ 2 రూములు లాగా ఉన్నాయి. ఇది కానీ మీరు గ్రిల్స్ పెట్టుకున్నట్లయితే ఇందులో స్టోర్ రూమ్ కింద ఒకటి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు మీ దగ్గర డాగ్స్ ఉన్నట్లయితే డాగ్స్కి ఒక రూమ్ లాగా కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూడండి, ఇదంతా ఇస్నాపూర్కి సంబంధించిన ఏరియా ఇది. ఇక్కడ చూడండి, మన బ్యాక్ సైడ్ ఈస్ట్ ఫేస్లో ఉన్న బిల్డింగ్ ఇది. ఇక్కడ చూడండి, మొత్తం మన పక్కన రైట్ సైడ్ సౌత్ సైడ్ ఉన్న బిల్డింగ్స్ మొత్తం ఇవన్నీ సౌత్ సైడ్ కట్టిన బిల్డింగ్స్. ఇంకా కొంత మాత్రమే మిగిలి ఉంది. ఇదంతా మనకి ఫుల్ నిండినట్లయితే మీకు ఫుల్ ఇక్కడున్న ఫ్లాట్స్ అన్ని చాలా హై రేంజ్ అయిపోతాయి. అలాగే మీకు బయట ఓపెన్ ప్లేస్ కూడా ఒకసారి చూపెడతాను. ఇక్కడ చూడండి, మనకి బయట ఓపెన్ ప్లేసు, ఇక్కడ రోడ్డు చూడండి, మొత్తం అంతా కనబడుతుంది కదా. ఈ విధంగా మొత్తం చుట్టూ లొకేషన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా మొత్తం లొకేషన్ ఎలా ఉంది అనేది. ఈ ఏరియాలో 30 to 40% కన్స్ట్రక్షన్స్ అయినాయి. అదే మొత్తం మీకు 80-90% కన్స్ట్రక్షన్స్ అనేది అయితే ఈ ఏరియాలో మీరు విల్లా కొనడం అనేది చాలా హై ప్రైజ్లో మీరు కొనాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు విల్లా కొన్నట్లయితే మీకు చాలా తక్కువ ప్రైజ్లో రావడం జరుగుతుంది. ఎందుకంటే 30-40% కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి. మీకు వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను, విల్లా లేదంటే ఇండిపెండెంట్ హౌస్ లేదా ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తానన్నా కదా. ఏంటి అంటే, మనం ఎప్పుడైనా కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాలోకి వెళ్ళి కన్స్ట్రక్షన్ కానీ లేదంటే విల్లాస్ కానీ లేదంటే ఏదైనా మీరు ల్యాండ్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో గ్రోతింగ్ అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హైటెక్ సిటీ లేదంటే తెల్లాపూరు లేదంటే కోకాపేట ఇలాంటి ఏరియాలో ఒక 10 నుంచి 20 ఏళ్ళ క్రితమే అందరూ కొని ఉన్నారు. ఎందుకంటే ఫ్యూచర్ డెవలప్ అవుతూ ఉంటుందని. అలాగే ఇప్పుడు మనం కొనాలి అనుకున్నప్పుడు ఒక 4-5 ఏళ్ళ తర్వాత డెవలప్ అయ్యే ఏరియాలో వచ్చి మనం కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న అమౌంట్ తోటి ఫ్యూచర్లో గ్రోత్ అయ్యే ఏరియాలో కొనడం వల్ల మన పెట్టిన పెట్టుబడికి డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అందుకే ఎవరు విల్లాస్ లేదంటే ఇండిపెండెంట్ హౌస్ లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనాలన్నా కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాలో మీరు కొనాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విల్లానే తీసుకోండి. ఈ విల్లా వచ్చి మనకి ఇస్నాపూర్ ముంబై హైవే నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అలాగే మీకు ఔటర్ రింగ్ రోడ్ పటాన్ చెరువు నుంచి మీకు 5 కిలోమీటర్గా ఉంది. ఇక్కడ నుంచి విప్రో గచ్చిబౌలి సర్కిల్కి వెళ్ళాలంటే మీరు ఒక 30 to 40 మినిట్స్లో మీరు వెళ్ళిపోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక 40 to 50 మినిట్స్లో మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ నుంచి మీరు లింగంపల్లి స్టేషన్కి వెళ్ళాలి అనుకుంటే 25 to 30 మినిట్స్లో మీరు వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి కంది ఐఐటి లేదంటే గీతం యూనివర్సిటీకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఒక 20-25 మినిట్స్లో మీరు గీతం యూనివర్సిటీకి కూడా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు గౌడియం స్కూల్ ఉంది. గౌడియం స్కూల్కి వెళ్ళాలి అనుకున్నా కానీ 20 to 35 మినిట్స్ పడుతుంది. అలాగే ఇక్కడ నుంచి తెల్లాపూర్ వెళ్ళాలి, మై హోమ్ 3 days ఆ ఏరియాలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు ఇక్కడ నుంచి 25 to 30 మినిట్స్ టైం వ్యవధి పడుతుంది. అందుకు మీకు ఏంటంటే ఇది ఫ్యూచర్లో మంచి డెవలప్ అయ్యే ఏరియా. అందుకని ఈ ఏరియాలో మేము సెలెక్ట్ చేసి విల్లా కట్టడం జరిగింది. మేము ఫ్యూచర్లో కూడా ఇంకా విల్లాస్ కట్టాలనుకుంటున్నాము. అందుకే ఈ విల్లాని మంచి మనసుతోటి కన్స్ట్రక్షన్ మంచి స్ట్రాంగ్గా కట్టాము. అందుకు మీరు ఎవరు కొనాలి అనుకున్నా కానీ విల్లాని కింద ఉన్న నెంబర్స్ కాల్ చేసినట్లయితే మంచి ప్రైజ్లో ఈ విల్లాని అనేది ఇస్తాము. కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియో కూడా నా దగ్గర మొత్తం ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియోలో కూడా మీకు చూపెడతాను మేము ఎలా కన్స్ట్రక్ట్ చేసాం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ విల్లాకి మేము వాడిన మెటీరియల్ క్వాలిటీలు కొన్ని ఉన్నాయి, చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే ఇది 150 స్క్వేర్ యార్డ్లో వెస్ట్ ఫేస్ తోటి 30 feet రోడ్ తోటి ఇది ఉంది. ఇది 1250 SFTలో ఈ విల్లాని కన్స్ట్రక్ట్ చేసాము. ఈ విల్లా వచ్చి మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీనిపైన ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వేసుకునే విధంగా కింద స్టీల్ డిజైన్ చేసాము. ఫ్యూచర్లో గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వేసుకోవాలన్నా కానీ మీకు వీలుగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ విల్లాకి వచ్చి మొత్తం స్ట్రక్చర్ అంతా వచ్చి మేము అల్ట్రాటెక్ సిమెంట్ వాడాము. స్టీల్ వచ్చి సుగుణ TMT స్టీల్ వాడాము. అలాగే బ్రిక్ వాల్స్ వచ్చి మొత్తం రెడ్ బ్రిక్తోనే అవుట్ సైడ్ మొత్తం 9 inch వాల్స్, ఇన్సైడ్ మొత్తం 4 inch వాల్స్ కట్టాము. అలాగే మీరు డోర్ విండోస్ చూసుకున్నట్లయితే మొత్తం 6 డోర్లు 6 UPVC విండోస్ పెట్టాము. ఈ డోర్ విండోస్ మొత్తం వాస్తు ప్రకారం పెట్టడం జరిగింది. అలాగే 4 వెంటిలేటర్లు కూడా పెట్టాము. మా ఫ్లోరింగ్ వచ్చి మేము క్రియాంజా టైల్స్ వాడాము. గ్రానైట్ కూడా మేము రాజస్థాన్ రఫ్ గ్రానైట్ వాడాము.
గల్లీలో వచ్చి మొత్తం పార్కింగ్ టైల్స్ అంటే 15x15 డిజిటల్ టైల్స్ వాడాము. అవి కూడా మంచి బ్రాండెడే మీకు. అలాగే మీరు ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే మొత్తం సుధాకర్ పీవీసీ పైపులు, వైరింగ్ వచ్చి మనకి పాలిక్యాబ్ వైర్ అనేది వాడాము. మొత్తం ఇంటర్నల్ వైర్ మొత్తం మనం పాలిక్యాబ్ వాడడం జరిగింది. అలాగే స్విచ్చెస్ వచ్చి యాంకా ప్యాంటా స్విచ్చెస్ పెట్టాము. అలాగే పెయింటింగ్ చూసుకున్నట్లయితే అవుట్ సైడ్ మొత్తం ఎపెక్స్ అల్టిమా పెయింట్ వేసాము, ఇన్సైడ్ మొత్తం రాయల్ ఎమోషన్ పెయింట్ వేసాము. ప్లంబింగ్ వర్క్ చూసుకున్నట్లయితే మొత్తం మేము సిపివిసి ఆశీర్వాద్ పైపులు వేసాము. అలాగే ఇన్సైడ్ మొత్తం డ్రైనేజ్ పైపులన్నీ పీవీసీ పైప్స్ వాడాము. ఎలివేషన్ స్టోన్స్ వచ్చి మొత్తం నేచురల్ స్టోన్ వాడాము. అవి కూడా చాలా హై క్వాలిటీ మేము వాడడం జరిగింది. మీరు కానీ ఒకసారి వీడియోలు ఇంతకుముందు చూసినట్లుంటే మీకు అన్నీ అర్థమై ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ షేర్ చేయండి. అలాగే ఎవరికన్నా ఈ విల్లా తర్వాత మీకు కట్టబోయే విల్లా కొనాలి అని అనుకుంటే మా నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.